హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఈ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వీటిలోంచి ఒక్క క్వశ్చన్ అయినా రాకుండా పేపర్ అనేది ఉండదు. మనకి గ్రూప్స్ అయినా ఇంకా వేరే ఎస్ఐస్ కానీ ఇంకా కానిస్టేబుల్ లేదంటే ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నేను కొన్ని ఇలా సార్ట్అవుట్ చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రాసుకున్నాను. నాకు ఫర్దర్ ఏంటంటే నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి రివైజ్ చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ఇవి నాకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ నేను చాలా ఎగ్జామ్స్ రాశాను. నేను రాసిన ప్రతి ఎగ్జామ్లో ఒక్క బిట్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇవి ఇలా రాసి పెట్టుకున్నాను. చాలా ఈజీగా మనం ఇవి ప్రిపేర్ అయితే ఇలా రాసుకుంటే మనకి చాలా ఈజీగా మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. చాలా హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకి ఒక్క క్వశ్చన్ అయినా అని అనుకోవచ్చు. బట్ ఒక్క మార్కులో మనకి జాబ్ మిస్ అయ్యే అవకాశాలు చాలా మందికి ఉంటాయి. అలా నేను కూడా చాలాసార్లు మిస్ అయ్యాను. సో ఫైనల్గా ఏంటంటే నేను క్రాక్ చేసిన సచివాలయం ఎగ్జామ్కి అయితే నాకు చాలా హెల్ప్ అయినాయి ఈ క్వశ్చన్స్ అనేవి. సో నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నాను కాబట్టి ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఎన్నిసార్లు వచ్చాయి చూశాను కాబట్టి చాలా క్వశ్చన్ పేపర్స్లో ఈ క్వశ్చన్స్ ఎక్కువగా. సో నేను ఇలాగా ఒక సార్ట్అవుట్ చేసుకున్నాను. కొన్ని సపరేట్గా రాసుకొని పెట్టుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మీకు నచ్చితే కనుక ఫస్ట్ లైక్ చేయండి. చాలామందికి ఇవి షేర్ చేస్తే కనుక వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇలా కంటిన్యూస్గా మనం చదువుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఇలా మనం ఒక బుక్లో ఇలా రాసి పెట్టుకొని ఉంటే మనం చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు హడావిడి లేకుండా చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కెమికల్ నేమ్స్ అనేవి నేను ఈరోజు టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఏ విధంగా రాసుకున్నానో చూపిస్తున్నాను ఇక్కడ. బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం బైకార్బోనేట్, NaHCO3. ఈ క్వశ్చన్స్ అసలు ఎన్నిసార్లు అయినా మనకి ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక్కసారైనా ఒక్క క్వశ్చన్ అన్నా తగలకుండా ఉండదు, ఖచ్చితంగా అడుగుతారు. అయితే బేకింగ్ సోడా లేదంటే వాషింగ్ సోడా అడగొచ్చు. బేకింగ్ సోడాకి కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్, NaHCO3. వాషింగ్ సోడాకి కెమికల్ నేమ్ సోడియం కార్బోనేట్, Na2CO3, సోడియం కార్బోనేట్. కాస్టిక్ సోడా, దీనికి కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా. కామన్ సాల్ట్, కామన్ సాల్ట్ కెమికల్ నేమ్ అందరికీ తెలిసిందే సోడియం క్లోరైడ్. బ్లూ విట్రియాల్, దీనికి కెమికల్ నేమ్ వచ్చేసి కాపర్ సల్ఫేట్. వైట్ విట్రియాల్, దీనికి జింక్ సల్ఫేట్. గ్రీన్ విట్రియాల్, దీనికి వచ్చేసి ఐరన్ సల్ఫేట్. ఆయిల్ ఆఫ్ విట్రియాల్ ఆర్ కింగ్ ఆఫ్ కెమికల్స్ ఏంటి అని అంటే, కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4, కింగ్ ఆఫ్ కెమికల్స్. స్మెల్లింగ్ సాల్ట్, అమ్మోనియం కార్బోనేట్. లాఫింగ్ గ్యాస్, అసలు ఈ క్వశ్చన్ అయితే ఎన్నిసార్లు అయినా అడుగుతారు. లాఫింగ్ గ్యాస్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్. మనం నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలిగేలా ఉండాలి, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఖచ్చితంగా ఇవి ఒక బుక్లో రాసుకొని మీరు ప్రతి ఎగ్జామ్కి చూసుకోండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని మీకు యూస్ఫుల్గా అనిపించే వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు మీకోసం నేను ఒక వీడియో అనేది పెడతాను, నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను అన్నది. సో నేను ఇవి చాలా ఇయర్స్ బ్యాక్ రాసుకొని పెట్టుకున్నవి మళ్ళీ నేను రివైజ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి వీడియో షేర్ చేద్దాం అనుకొని చేస్తున్నాను.
సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.